శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. కార్తీక మాసంలో ఈ రోజున మనం ఓంకారం యొక్క మాహాత్మ్యాన్ని చెప్పుకుందాం. శివ మహాపురాణంలో ఓంకారం యొక్క మాహాత్మ్యాన్ని వేదవ్యాస మహర్షి అద్భుతంగా అందించారు. ప్రతి మంత్రానికి కూడా ముందు ఓంకారం ఉంటుంది. అందుకనే మనకి ఒక పద్యం కూడా పూర్వం మన చిన్నప్పుడు చదువుకున్నాం. వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు తొలుతను ఓంకారము లేని మంత్రము. దాని తర్వాత ఇంకా ఉన్నది, కొరగానివి పెమ్మయ సింగధీమణి అని అంటాడు. అంటే వాసన లేని పువ్వుకు విలువ లేదు. అలాగే బ్రాహ్మణులు బుధవర్గం అంటే చక్కగా జ్ఞానం కలిగినటువంటి వాడు లేనటువంటి పురానికి విలువ లేదు, ఆ పట్టణానికి. అలాగే తొలుత ఓంకారం అనేటువంటిది లేకపోతే ఆ మంత్రానికి విలువ లేదన్నాడు. అవన్నీ కొరగానివి అన్నాడు. ఈ ఓంకారాన్ని ప్రణవము అని కూడా అంటారు. మన పంచాక్షరి మంత్రం ఉంది, నమశివాయ. దానికి ముందు ఓంకారం చేరిస్తే దాన్ని అప్పుడు ప్రణవ పంచాక్షరి మంత్రం అంటాం. ఓంకారంతో మనం పరమాత్మని శబ్దస్వరూపంతో చూపిస్తాం. ఓం అంటే పరమాత్మ యొక్క శబ్దస్వరూపం. ఏ ప్రార్థన అయినా పూజలైనా ఓంకారంతోనే మొదలవుతుంది. అలాగే యతీశ్వరులు కూడా ఓంకారంతో వాళ్ళ యొక్క ప్రవచనాలు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే మాకు ఇక్కడ చీరాల్లో ఉండే ఆధ్యాత్మిక పీఠంలో కార్యక్రమాలు కూడా 3 సార్లు ఓంకారంతో ప్రారంభం చేయటం అనేది ఒక సంప్రదాయంగా పెట్టుకున్నాం. ఈ ఓంకారం ఏకాగ్రతకి, ధ్యానానికి సహాయంగా ఉంటుంది మనకి. ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి. ఆ, ఉ, మా. ఈ 3 అక్షరాలు 3 అవస్థలకు సంకేతం. మనకి 3 అవస్థలు ఉన్నాయి ప్రతి మానవుడికి. మొదటిది జాగ్రత్త అవస్థ, అంటే మెళకువతో ఉంటాం. 2 స్వప్నావస్థ, నిద్రపోయినప్పుడు వచ్చే కలలు. 3వది సుషుప్తావస్థ. ఈ సుషుప్తిలో ఏమీ తెలియదు, శవంతో సమానంగా ఉంటాడు వాడు. ఈ 3 కూడా అనుభవాలే ఇవి. ఈ 3 అక్షరాలు, ఈ 3 అక్షరాలు కలిపితే మనకి ఓంకారంగా ఉచ్చరింపబడినప్పుడు 4వ స్థితి ఒకటి ఉంది, దాన్ని తురీయము, సమాధి అంటాం. ఆ సమాధి స్థితి చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది ఓంకారం జపించటం వల్ల. స్త్రీలు ఓంకారాన్ని చదవకూడదని ఒక నియమం పెట్టారు పెద్దవాళ్ళు, మన ఋషులు. దీనికి కారణం చెప్పాలిగా. ఓంకారాన్ని బిగ్గరగా జపించేటప్పుడు ఆ దీర్ఘమైనటువంటి, క్రమమైనటువంటి, నెమ్మదైనటువంటి విధానంలో శ్వాసను మనం బయటకు విడిచిపెట్టాలి. అలాగే ఓ అంటూ ఆ శ్వాసను విడిచిపెట్టాలి. అంటే ఓం అని చెబుతూ శ్వాసని లోపలికి పీల్చుకుంటూ ఎంతవరకు మనం బిగించగలమో అంతవరకు బిగించి మెల్లిగా వదులుతూ ఓంకారంతో దాన్ని మనం నిశ్వాస చేస్తాం, అంటే బయటకు విడిచిపెడతాం. ఓంకారంలో ఇలాంటి శబ్ద తరంగాలు ఉత్పన్నమైనప్పుడు ఆ పొట్ట తర్వాత పైన గర్భాశయం ఉంటుంది కదా ఆడవాళ్ళకి. ఆ గర్భాశయం ఉన్నటువంటి కారణంగా ఈ శబ్ద తరంగాలు ఆ గర్భాశయాన్ని విరుద్ధంగా ప్రభావితం చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఆ గర్భాశయానికి ఉండే మూత పడిపోతుంది, అంటే మూసుకుపోతుంది. అలా మూసుకుపోయినప్పుడు ఏమవుతుంది, పురుష వీర్య కణాలు దాంట్లో ప్రవేశించి సంతానం కలగటానికి అవకాశం పోతుంది.
ఈ ప్రమాదం ఉంది కాబట్టి స్త్రీలు ఓంకారం జపించరాదు అని నియమం పెట్టారు మన ఋషులు. అంతే తప్ప స్త్రీల మీద వివక్ష ఏం లేదండి. న్యూయార్క్, కాలిఫోర్నియా, బోస్టన్ ఈ యొక్క ప్రదేశాల్లో థెరపిస్టులు ఉన్నారు, అంటే వైద్యం చేసేవాళ్ళు. వాళ్ళు ఓంకార నాదం మీద ఆ దేశాల్లో ల్యాబొరేటరీల్లో పరిశోధనలు చేశారు. అప్పుడు కడుపు నొప్పి, మెదడు, గుండె దానికి సంబంధించిన వ్యాధిగ్రస్తులు ఈ ఓంకారాన్ని జపించి రోగ విముక్తులైనారని వాళ్ళు పరిశోధనలు చేసి పరిశోధనా పత్రాలు విడుదల చేశారు. మనం కూడా మనవాడు చెబితే మనం నమ్మం. వాడెవడో తెల్లవాడో ఇంకెవడో వాడు చెబితే నమ్ముతాం కదా. ప్రణవనాదం వల్ల ఉదరం, ఛాతీ, మెదడులో కదలికలు కలుగుతాయి. దానివల్ల నూతన ఉత్తేజం కలిగిస్తాయి అవి. న్యూయార్క్లోని కొలంబియా అనేటువంటి చోట ప్రెస్బిస్టీరియన్ హాల్ట్ అనేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో కొంతమంది థెరపిస్టులు అయినటువంటి వైద్యులు రోగులను సర్జరీకి ముందుగా ఓంకార జపం చేయిస్తున్నారు. అంతేకాదు సర్జన్లు ఉంటారు కదా, ఆపరేషన్లు చేసేవాళ్ళు, నర్సులు, వాళ్ళు కూడా ఓంకారం జపం చేసినందువల్ల ఆపరేషన్ సక్సెస్ అనేటువంటి ఒక దృఢ నమ్మకం కలుగుతోంది వాళ్ళకి అని వాళ్ళు చెప్పిన మాటలే ఇవి. శరీరంలో ఒత్తిడి కనుక పెరిగితే స్టెరాయిడ్స్ అని ఉత్పత్తి అవుతాయి, వాటి శాతం పెరుగుతుంది. ఆపరేషన్కు ముందు తర్వాత కనుక ఓంకారం ధ్యానము ఓంకారము ఈ రెండు కనుక చేస్తే ఈ స్టెరాయిడ్స్ శాతం గణనీయంగా తగ్గుతుందని డాక్టర్ హెర్బర్ట్ అనేటువంటి ఆయన 40 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి చెప్పినటువంటి మాట. శ్రీకృష్ణ భగవానుడు కూడా శ్రీమద్ భగవద్గీతలో ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అనేటువంటి ఒక శ్లోకం ఉంది. దాంట్లో ఎవరైతే అంతిమ ఘడియల్లో అంటే మరణం ఆసన్నమైన సమయంలో ఓంకారాన్ని కనుక జపిస్తారో వాళ్ళు మోక్షాన్ని పొందుతారు అని చెప్పి భగవానుడు చెప్పాడు. అలాగే సామవేదంలోని సన్యాస ఉపనిషత్తు అనేటువంటి దాంట్లో ఎవరైతే ఓంకార జపాన్ని 12 నెలల పాటు చేస్తారో వాళ్ళు కూడా భగవంతుడి యొక్క సాక్షాత్కారం పొందుతారు అని చెప్పబడి ఉన్నది. వేదవ్యాస మహర్షి మంత్రాణం ప్రణవసేతు అంటూ ఒక అత్యంత ప్రాధాన్యాన్ని ఓంకారానికి ఆయన కల్పించాడు వేదవ్యాసుడు. అలాగే యజుర్వేదం ఓంకారంలో బ్రహ్మ ఇమిడి ఉన్నాడు అని చెబుతోంది. అంటే యజుర్వేదం ఏం చెబుతోంది? ఓంకారంలోనే బ్రహ్మ ఉన్నాడని. బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మని అర్థం చేసుకోకండి, పరబ్రహ్మం అది. మహర్షి పుష్కరుడు అనేటువంటి వాడు ఈ మాట చెప్పాడు. ఎవరైతే ఓంకారాన్ని నాభి వరకు నీటిలో ఉండి జపిస్తారో, అంటే నడుము లోతు నీళ్ళలో ఉండాలి, ఉండి ఓంకారాన్ని జపిస్తారో వాళ్ళ యొక్క సర్వపాపాలు హరిస్తాను అని చెప్పి పరమాత్మ చెప్పాడు. మానసిక అశాంతిని తొలగించుకోవడానికి ప్రణవనాదం బాగా పనిచేస్తుంది అనేది సాధకుల ద్వారా విశదమైంది. ఈ మాట ఎవరో కాదు, సాధన చేసేవాళ్ళు అనుభవించి చెప్పిన మాట, అంటే ఎక్స్పీరియన్స్ అయినారు వాళ్ళు. అలాగే నాభి నుండి వచ్చే తరంగాలు ఉంటాయే, అవి మొత్తం దేహం మీద ప్రభావాన్ని కలగజేస్తాయి. చూడండి, కొన్ని అక్షరాలు మనం నాభి నుంచి పలకాలి. మహాప్రాణ అక్షరాలని మనకున్నాయి. థ, ఖ, ఛ, ఘ ఇటువంటివి మహాప్రాణములు అంటారు. ఈ మహాప్రాణాలు మనం ఉచ్చరించాలంటే గొంతులో నుంచి కుదరదు, నాభి కమలంలో నుంచి శబ్దం రావాలి. అందుకని ఆ ధ్వనులు, ఆ ఓంకార ధ్వని నాభి కమలంలో నుంచి ఉత్పన్నమైనప్పుడు మొత్తం దేహం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అది
నిర్మలమైన ప్రదేశంలో కూర్చొని ఓంకారాన్ని గనక నినదిస్తే, అంటే పెద్దగా చెప్పాలని, నినదించటం అంటే పెద్దగా ఉచ్చరించాలి ఓంకారాన్ని, మనస్సులో కాకుండా. అప్పుడు చక్కటి ఫలితాలు లభిస్తాయి అని పరిశోధకులు తేల్చి చెప్పారు. దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసిన వాళ్ళు ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో, అంటే తెల్లవారుజామున సుమారు 4:30 నుంచి 5 గంటల లోపల, గోధూళి వేళ అంటే గోవులు సాయంత్రం తిరిగి వస్తాయి మేసి, సుమారుగా 6-6:30 సమయాన్ని గోధూళి వేళ అంటాం, అంటే ప్రదోషం అదే. అలాగే రాత్రిపూట నిద్రపోయేదానికి ముందర ఈ ఓంకారాన్ని జపించాలి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ఓంకారాన్ని మనం అందరం కూడా నియమబద్ధంగా చక్కగా జపించుకొని మనం కూడా తరిద్దాం. సన్యాసులు ఎక్కువగా ఓంకారాన్ని పట్టుకొని ఉంటారు. వాళ్ళు సంసారులు ఏం చేయాలి? అచ్చంగా ఓంకారం కాకుండా ఓంకార సహితమైనటువంటి ఒక మంత్రం, ఓం శ్రీరామాయ నమః అన్నాం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఇటువంటివి ఓంకార సహితమైనటువంటి మంత్రాలను గురూపదేశం ద్వారా పొంది ఆ మంత్రాలని నిరంతరం శుచి అయి ఎవడైతే జపిస్తాడో వాడు తరించిపోతాడు అని చెప్పి మనకి ఓంకారం యొక్క వైభవాన్ని మనం చెప్పుకున్నాం. అయితే ఈ కార్తీక మాసంలోనే మనం శివుడి యొక్క వైభవాన్ని తెలిపేటటువంటి మరొక విషయాన్ని కూడా మనం చెప్పుకుందాం. దర్శనాత్ ప్రసీదసి జననాత్ కమలాలయే కాశ్యాంతు మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే. అది అంటే స్వామి, ఇన్ని జన్మలు ఎత్తలేకపోతున్నాము, అందున వచ్చేదేమో కలియుగం, చాలా తేలిగ్గా అజ్ఞానానికి వశులమైపోతుంటాము, అలాగే మాయకు కూడా లోబడిపోతూ ఉంటాం, తప్పు పనులు చేస్తూ ఉంటాం, అందువల్ల మళ్ళీ మళ్ళీ పునర్జన్మలు వస్తూ ఉంటాయి. మరి అలా రాకుండా ఉండాలంటే మాకొక తేలికైన మార్గం ఏదైనా ఉపదేశం చెయ్యి అని ఒకానొకప్పుడు మానవులు వేడుకున్నారట. ఎవరిని? పరమేశ్వరుని వేడుకున్నారు. కలియుగానికి ముందర వేడుకున్నారు. అప్పుడు పరమేశ్వరుడు చేసినటువంటి ఉపదేశం ఇది. చెప్పాడు స్వామి పరమేశ్వరుడు, చిదంబరంలో ఆకాశలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక పుట్టవలసిన అవసరం ఉండదు అన్నాడు. చిదంబరంలో దర్శనం అంటే అక్కడ మారేడు దళాల దండలు ఉంటాయంతే. ఆకాశం అంటే అంతటా నిండిపోయి ఉంటుంది. అదే చిదంబర రహస్యం అంటాం. తెరవేసి ఉంటుంది. అక్కడ చూస్తే ఏ రూపం కనపడదు. ఎందుకని? ఆకాశలింగం కదా, అది ఆకాశానికి రూపం లేదు. అలాగే ఆకాశం అంతటా నిండి ఉంటుంది. అక్కడ ఉండే శివుడు కూడా అంతటా నిండి ఉంటాడు అనేదానికి సంకేతం. అదే చిదంబర రహస్యం. అలాగే అంతటా నిండి ఉండిన ఆకాశంలో అన్నీ ఉంటాయి. అటువంటి ఆకాశాన్ని, అనంతంగా నిండిపోయినటువంటి ఆకాశ స్వరూపాన్ని ఒక గోడగా చూపిస్తారు. ఆ గోడకే మారేడు దళాలు మాలగట్టి వేసి ఉంటాయి. అదే చిదంబర రహస్యం. అంతటా నిండి నిబిడీకృతమైపోయి ఉన్నది పరమేశ్వరుడు స్వరూపము అని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకునే వాడికి చిదంబర దర్శన రహస్యం తెలుస్తుంది. లేనివాడికి చిదంబర దర్శనం అర్థమే కాదు అని పరమేశ్వరుడు ఉపదేశం చేశాడు ఆనాడు. అందుకు భక్తులు ఏం చేస్తారు? మహాప్రభో, మాకది ఎలా నిలబడుతుంది? అంత తేలిక సాధ్యం కాదు, ఇంకొంచెం తేలిక మార్గం చెప్పండి అని అడిగారు మానవులకు ఎప్పుడు ఈజీగా ఉండాలి. అప్పుడు
పరమేశ్వరుడు చెప్పాడు, కమలాలయంలో పుట్టండి, మీకు మోక్షం ఇస్తాను అన్నాడు. కమలాలయం అంటే ఏంటి? తిరువారూరునే కమలాలయం అంటారు. తిరువారూర్ తమిళనాడులో ఉంది. అక్కడ కనుక పుడితే చాలు మోక్షం. కానీ పుట్టడం మన చేతిలో ఉందా? అదే మాట అడిగారు వాళ్ళు. అప్పుడు శివుడు మరొక మాట చెప్పాడు, కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నాడు. పోనీ పుట్టడం నీ చేతిలో లేదయ్యా, నీ కర్తవ్యాలని అయిపోయినాయి అనుకున్నప్పుడు కాశీకి వెళ్ళిపో, ఆ కాశీపట్నంలో ఉండిపో, అక్కడ శరీరం విడిచిపెట్టేస్తావా, మోక్షం ఇచ్చేస్తాను పొమ్మన్నాడు పరమేశ్వరుడు. మళ్ళీ భక్తులు అడిగారు, అయ్యా కాశీకి పోవాలంటే అంత తేలిక? పిల్లల్ని, మనవల్ని, మనవరాళ్ళని వదిలేసి పైగా నేను వెళదామనుకుంటే లోపల శరీరం వదిలిపెడితే ఎలా సాధ్యం అవుతుంది? నేను వెళ్ళాలనుకుంటాను వీళ్ళందరిని వదిలిపెట్టి, కానీ ఈ లోపలే నా శరీరం పడిపోతే, అంటే నేను ప్రాణం విడిచిపెడితే అది ఎలా సాధ్యం అవుతుంది? అందుకని ఇంకో మాట ఏదైనా చెప్పండి అని అడిగారు. అప్పుడు స్మరణాత్ అరుణాచలే, ఇది ప్రతిరోజు ఒక్కసారి అయినా సరే అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల అనుకోమన్నారు. అంటే 3 సార్లు అరుణాచల శివ అని చెప్పి 4వసారి అరుణాచల అన్నారు. అంటే అరుణాచలం కూడా శివుడే, అక్కడ కొండ కూడా శివుడే. అందుకనే కొండ చుట్టూ ప్రదక్షిణం, గిరి ప్రదక్షిణం 14 కిలోమీటర్లు అని. మనస్సులో అరుణాచల క్షేత్రాన్ని నువ్వు స్మరణ చేయగలవా, ఒక్కసారి గుర్తు తెచ్చుకోగలవా అని అడిగాడు పరమేశ్వరుడు. అందుకనే నేను రోజు నా నిత్య అనుష్ఠానంలో భాగంగా ఈ అరుణాచల 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 అనేటువంటి దాన్ని 11 సార్లు చెప్పుకుంటాను. అలాగే రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా శివనామం చెప్పుకోవాలి. ఉదయం లేచేటప్పుడు శ్రీహరి శ్రీహరి శ్రీహరి, వామన 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 అంటూ అరిచేతులు చూసుకొని భూమి మీద కాలు పెట్టి లేవమన్నారు. ఎందుకని? పగలంతా మనం పని చేయాలి, సంపాదించాలి. అందుకని పోషకకర్త విష్ణుమూర్తి కాబట్టి ఉదయం లేస్తూనే విష్ణుమూర్తిని తలుచుకొని లేవండిరా అన్నారు. మరి రాత్రిపూట శివనామం చెప్పుకోమన్నారు. ఎందుకని? లయకారుడు. లయ అంటే చంపడం అనుకోకండి, నిద్రపోవడం కూడా లయే. ఒక్కరోజు నిద్రపోకపోతే మన పని అవుతుంది. అందుకని చక్కగా నిద్ర పట్టించాలి. కాబట్టి పీడకలు లేకుండా చక్కటి నిద్ర పడితే ఉదయం లేచి మళ్ళీ మనం చక్కగా పనులు చేసుకోగలుగుతాం. అందుకని రాత్రిపూట పడుకునేటప్పుడు శివనామం చెప్పుకోమన్నారు. కాబట్టి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని మనం గనక ఆ అరుణాచలేశ్వరుణ్ణి గనక తలుచుకుంటే చాలు, మనకి మోక్షం. ఎంత ఈజీయో చూడండి. ఇప్పుడు ఇందాక చిదంబరం చూడమన్నాడు, అది నా వల్ల కాదన్నావు, అవునా? అదేదో తిరువారూరులో పుట్టమన్నావు, పుట్టడం మన చేతుల్లో లేదని చెప్పాం. పోనీ మరణం కాశీ అన్నాం, కాశీ మరణం కూడా అంత సాధ్యం కాదు. ఈ కాశీ మరణం గురించి పద్మాకర్ గురూజీ చిన్న కథ చెబితే విన్నాను నేను వారి ప్రవచనాల్లో. ఒక ఆమె వృద్ధాప్యం వచ్చింది, ఇంట్లో వాళ్ళందరినీ విడిచిపెట్టి కాశీలో ఒక రూము కట్టించుకొని అక్కడ ఉంటున్నది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. ఇక్కడ మనవరాలు పెళ్ళని వచ్చింది. చూడండి, కాశీ విడిచిపెట్టి మనవరాలు పెళ్లికని వచ్చింది, బాత్రూంలో చచ్చింది. వీలైందా? మన చేతిలో ఉందా మరణం? పుట్టుక మన చేతిలో లేదు, మరణం కూడా మన చేతిలో లేదు. ఇది ఎవడైనా తెలుసుకోవాలి. అందుకని ఏం చేయమన్నారు? అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అనుకోమన్నారు. ఈ మాత్రం చేయలేమా? అరుణాచల క్షేత్రాన్ని స్మరిస్తే చాలు మోక్షం ఇచ్చేస్తానన్నాడు పరమేశ్వరుడు. పంచభూతలింగాలలో అది అగ్నిలింగం. అలనాడు బ్రహ్మకి విష్ణుమూర్తికి లీలా వినోదం కలిగింది. లీల ప్రకారం ఒక తగాదా వచ్చింది. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆవిర్భవించింది అగ్నిస్తంభం, అదే అరుణాచలం. స్కాంద పురాణంలో ఒక అద్భుతమైన విషయం చెబుతారు మన వాళ్ళు.
ఒక జీవుడు ఆ జన్మ పరంపరలో ఎప్పుడైనా సరే అరుణాచల క్షేత్రం గనక ప్రవేశం చేస్తే ఆ జీవుడి యొక్క యాత్రలో వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని ఒక ఎర్ర గీత పెడతారట. చూడండి, మా అదృష్టం ఏంటంటే మా అమ్మగారి జన్మస్థలం అరుణాచలానికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కోయిలూరు. అందువల్ల మా అక్కయ్య గారిని కూడా మా మేనమామ కొడుక్కే ఇవ్వడం వల్ల మేము పదే పదే వెళ్ళేవాళ్ళం. అనేక సార్లు అరుణాచల క్షేత్రానికి వెళ్ళాం. గిరి ప్రదక్షిణం కూడా ఆ రోజు ఎంత ప్రాచుర్యం లేదు గిరి ప్రదక్షిణానికి. తర్వాత బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు వంటి మహనీయులు ప్రవచనాల్లో దాన్ని చెప్పటం వల్ల ఆ క్షేత్రానికి అంత ప్రాశస్త్యం కలిగి జనం వెళ్ళిపోతున్నారు. ప్రాశస్త్యం ఎప్పుడూ ఉంది, ప్రాశస్త్యం తెలియదు మనకి, తెలుసుకున్నాక వెళ్ళటం మొదలుపెట్టారు. ఇప్పుడు పౌర్ణం రోజు ఏ పౌర్ణానికి వెళ్ళినా ఇసకేస్తే రాలరు. ఇప్పుడు కూడా ఈ కార్తీక పౌర్ణానికి ఫస్ట్ అసలు ప్రాముఖ్యత అదే. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిగి ఉన్న రోజుని కార్తీక పౌర్ణమి అంటాం. ఆ కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం 6 గంటలకి ఆ కొండ మీద దీపం వెలిగిస్తారు. ఆ దీపాన్ని చూస్తే ఇక తిరుగులేదంటారు. ఆకాశ దీపం పెడతారు అక్కడ. కాబట్టి ఎప్పుడైనా సరే అరుణాచల క్షేత్రానికి ఒక్కసారి వెళ్ళినా కూడా అక్కడ చిత్రగుప్తుడు రాసి పెడతాడు వాడి యొక్క చరిత్రలో, వీడు అరుణాచల ప్రవేశం చేశాడు అని ఒక గీత పెడతాడు, ఎర్రటి గీత. అంటే అరుణాచల ప్రవేశం చేసినటువంటి జీవుడి యొక్క యాత్ర ఒక విశేషమైన మలుపు తిరిగింది అని అర్థం చేసుకోవాలి మనం దీనికి. కానీ అరుణాచలానికి వెళ్ళడం, అరుణాచలేశ్వరుడు యొక్క దర్శనం అంత తేలికైన విషయాలు కావు. ఆ అరుణాచలేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. డబ్బున్నంత మాత్రాన కుదిరే పని కాదు. ఒక్క కారణం చేత మాత్రమే ఆ క్షేత్రంలోనికి ప్రవేశించగలుగుతారని పెద్దలు చెబుతారు. ఏమిటా కారణం అంటే, నాకేమీ తెలియదు, నాకేమీ చేత కాదు అన్న భావన, వినయంతో వెళ్లే వాళ్ళకి అరుణాచల ప్రవేశం సాధ్యమవుతుంది. ఇది సోక్రటీస్ కూడా చెప్పాట. ఏం చెప్పాడు? ఐ నో వన్ థింగ్ దట్ ఐ నో నథింగ్ అన్నాడు. నాకు ఒక్క విషయం తెలిసాయా, ఏమిటంటే నాకేం తెలియదని అన్నాడు. కాబట్టి ఇక్కడ కూడా నాకేమీ తెలియదు, నాకేం చేత కాదు అనేటువంటి భావంతో వినయంగా వెళ్ళాలి. అది కూడా నోటి మాట కాదు, వినయం హృదయంలో నుంచి రావాలి. పరమేశ్వర, నాకేం తెలియదయ్యా, నాకున్నవన్నీ పాపాలే, నిన్నే నమ్ముకుని వస్తున్నాను, నువ్వే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగిన వాడికి ఆ క్షేత్రంలోకి ప్రవేశం లభిస్తుంది. జ్ఞాన సంబంధ నాయనారంతటి మహానుభావుడే అంత తేలిగ్గా ఆ క్షేత్రంలోకి వెళ్ళలేకపోయాడు. ఇంకా మనమెంత? 63 నాయనార్లో ఆయన కూడా ఒకడు జ్ఞాన సంబంధర్. దొంగలు ఉన్నవన్నీ ఎత్తుకుపోతే అప్పుడు ఆయన బాధపడ్డాడు, ఈశ్వరుణ్ణి కీర్తించాడు, పరమ నిరాడంబరంగా వినయంతో వెళ్ళాడు. అప్పుడు అరుణాచల పట్టణంలోకి ఆయన ప్రవేశించగలిగాడు. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మనం కూడా నిత్యము అరుణాచలేశ్వరుడైనటువంటి ఆ పరమశివుణ్ణి పంచభూతలింగాలలో అగ్ని రూపంలో వెలుగొందుతూ ఉండేటటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసుకుందాం, జపించుకుందాం ఆయన నామాన్ని. దాన్ని అలవాటుగా చేసుకొని నిత్యము గనక స్మరణిస్తూ చేసుకుంటూ ఉంటే అది అలవాటుగా మారుతుంది. అంత్యకాలంలో అదే వస్తుంది మన నోటి వెంట. భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్పాడు, అంత్యకాలేచ మాం ఏవ అన్నాడు. చ అనేటువంటి చకారం పెట్టాడు అక్కడ. అదేదో అక్షరాలు తగ్గితే చకారం పెట్టాల అక్కడ. చకారం అంటే కూడా అని. అంటే అంత్యకాలంలో కూడా నన్నే ఎవడైతే జపిస్తాడో నా నామం, వాడు నా లోకానికి వస్తాడని కృష్ణ భగవానుడు చెప్పాడు. దీన్ని శివుడికి అన్వయించుకుంటే శివలోకానికి వెళతాం. ఇంతే తప్ప వేరే భావన వద్దు. ఎవరి ఆరాధ్య దైవాన్ని వాళ్ళు కొలుసుకోవటంలో
ఇసుమంత కూడా దోషం లేదు. అయితే పరదేవతల్ని, ఇతర దేవతలను నిందించకూడదు. శివభక్తులుగా ఉండేవాళ్ళు విష్ణువును ద్వేషించకూడదు. విష్ణు భక్తులుగా ఉండేవాళ్ళు శివుని ద్వేషించకూడదు. ఎందుకని? శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని మనకి విష్ణు సహస్రనామం పీఠికలో మనం చదువుకుంటూ ఉంటాం. అది కేవలం చదవటానికే మాత్రమే పరిమితం చేస్తే ప్రమాదం. దాన్ని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటే అప్పుడు ఆ ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. విష్ణు పురాణంలో విష్ణువు ఏం చెప్పాడు? శివుణ్ణి ద్వేషించి నన్ను గనక పూజిస్తే నేను అంగీకరించను అన్నాడు. శివపురాణంలో శివుడేం చెప్పాడు? విష్ణు ద్వేష అయినటువంటి వాడు నన్ను స్మరించినా నేను వాడిని లెక్క చేయను అన్నాడు. కాబట్టి అటువంటి మహత్తరమైనటువంటి విషయాలు ఎన్నో మనం ఉన్నాయి. మహానుభావుల యొక్క అనుగ్రహంతో వాటన్నిటినీ మీతో పంచుకునే భాగ్యానికి నేను నోచుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. కాబట్టి చక్కగా శ్రవణం చేద్దాం. ఈ పుణ్యాన్ని అందరం కూడా పంచుకొని ముక్తిని పొందడానికి ఒక సోపానంగా మనం వాడుకుందాము అని మీతో సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోహన